నేటి నుంచి తెలంగాణ బడులలో బాట ప్రారంభమవుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల ఇంటింటికి తిరిగి మీ పిల్లల్ని సర్కారు బడులకు పంపమని కూడా కోరుతున్నారు. అయితే తాము ఇంగ్లీష్ బోధిస్తామని, స్కూళ్ళలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, శిక్షణ పొందిన టీచర్లు ఉంటారని చెప్తున్నారు. అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలో సరైన సౌకర్యాలు ఉన్నాయా, టీచర్ల కొరత లేదా, ఈ టీచర్ల బోధన సామర్థ్యం ఎంత, పిల్లల సంఖ్య తగ్గడానికి విద్యా ప్రామాణికలకు లేకపోవడమే కారణమా అనే ఆరోపణలు ఉంటున్నాయి. బడిబాటపై టీచర్లు పెద్దగా ఆసక్తి కూడా చూపడం లేదంటున్నారు. అయితే తూతు మంత్రంగానే పాల్గొంటున్నారే తప్ప అనే ఆరోపణలో నిజమెంతుంది. ఇదే ఇవాటి మిడ్ డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఏదైతే చావా రవి గారు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, మరొకరు ఏదైతే ప్రొఫెసర్ మురళీమోహన్ గారు ఎన్సీఈఆర్టీ మెంబర్గా ఉన్నారు, ఆజాద్ పీడిఎస్ఐ ఆల్ ఇండియా కార్యదర్శి. నమస్తే అండి. నమస్తే. ముందుగా చాలా రవి గారు, ఏదైతే బడిబాట కార్యక్రమం మొదలుపెట్టారో ఇప్పటికే మనం చూస్తున్నాం. ఏదైతే ప్రైవేటు స్కూళ్ళకు కావచ్చు, అంతే ప్రైవేట్ స్కూళ్ళకు పేరెంట్స్ వెళ్ళడం చూస్తాం. కానీ ఇక్కడ ఏదైతే ప్రధానంగా గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి టీచర్లు వెళ్ళి మీకు విద్యా బోధనలు నేర్పిస్తాం, అన్ని వసతులు ఉన్నాయి, ఇక్కడ ఇంగ్లీష్ నేర్పుతాం అని ఇంటింటికి తిరగడం అనేది ఎలా చూడొచ్చు? నిజమేనండి. ఈరోజు తల్లిదండ్రులేమో ప్రైవేట్ పాఠశాల ముందు క్యూ కడతా ఉంటే, ఉపాధ్యాయులేమో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులేమో తల్లిదండ్రులకి వెళ్ళి మీ పిల్లలు మా బడిలో చేర్పించండి, మాకు అన్ని రకాల వసతులు ఉన్నాయి, లేకపోతే నాణ్యమైన విద్య చెప్తామని చెప్పాల్సినటువంటి దుస్థితికి నెట్టబడ్డాం. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, మొదట ఇంగ్లీష్ మీడియం. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం ఉంటే ఇంగ్లీష్ మీడియంలోనే నాణ్యమైన విద్య వస్తుందని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం విచ్చలుడిగా ప్రైవేట్ పాఠశాలలో ప్రారంభించిన తర్వాత ఇంగ్లీష్ మీడియం కోసం ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారు. ఆ తర్వాత రెండో అంశం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పీపుల్ రేషియో మొత్తం స్కూల్లో సైజుని బట్టి టీచర్స్ని ఇచ్చారు తప్ప క్లాస్ సైజుని బట్టి కాదు. దీంతో ప్రైవేట్ స్కూల్లోనేమో క్లాస్కో టీచర్ ఉంటాడు, గవర్నమెంట్ స్కూల్లోనేమో 1:30 రేషియో తోటి, ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్లో 60 మంది పిల్లల వరకు కూడా ఒకే టీచర్, 5 క్లాసులు ఉన్నా 18 సబ్జెక్టులు చెప్పాలన్నా 60 మంది పిల్లల వరకు ఇద్దరే టీచర్లు అనేది మ్యాక్సిమం ఇద్దరు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ తల్లిదండ్రుల విశ్వాసం కోల్పోవడానికి కారణమైంది. ఇంకోది కూడా ప్రచారం. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అందదు, ప్రైవేట్ పాఠశాల, ఎందుకంటే ఏదైనా ఉచితంగా చెప్పేది ఏదైనా చులకగానే ఉంటుంది. అందుకని ఇవాళ సహజంగానే ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూల్స్ పట్ల మోజుంది. దీనికి తోడు సోషల్ స్టేటస్ కూడా. ఈరోజు పిల్లల తల్లిదండ్రుల యొక్క సోషల్ స్టేటస్ని బట్టి, వాళ్ళ ఆర్థిక స్థాయిని బట్టి ప్రైవేట్ స్కూలా, కార్పొరేట్ స్కూలా, ఇంటర్నేషనల్ స్కూలా అనేది వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే అది కూడా ఒక స్టేటస్ సింబల్గా చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఈరోజు వచ్చింది. సో ఎన్ని కారణాల రీత్యా ప్రభుత్వ పాఠశాలలో క్రమంగా పిల్లలు తగ్గిపోతూ ఉన్నారు, ప్రైవేట్ పాఠశాలలో పెరుగుతున్నారు. గత 10 ఏళ్ల కాలంలో దాదాపు 8 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్కి షిఫ్ట్ అయ్యారు. సో లాస్ట్ ఇయరే చూసుకున్నట్టయితే, లాస్ట్ ఇయర్ ప్రైమరీ ఫస్ట్ క్లాస్లో 1,27,000 మంది పిల్లలు 5+ పిల్లలు ఉంటే అందులో 1,00,000 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చేరితే 27,000 మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చేరారు. కారణం ఏంటంటే అంగన్వాడీస్ ఉంది. ప్రీ ప్రైమరీ అనేటువంటిది ప్రైవేట్ స్కూల్స్లో ప్రీ ప్రైమరీ ఉంది, గవర్నమెంట్ స్కూల్లో ప్రీ ప్రైమరీకి అనుమతి ఇవ్వరు. ఫస్ట్ క్లాస్ నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి, 5+ వాళ్ళని మాత్రమే చేర్చుకోవాలి. కానీ ప్రైవేట్ కాన్వెంట్స్కి మాత్రం ఎప్పటి నుంచో కిండర్ గార్డెన్ క్లాసెస్కి పర్మిషన్ ఇచ్చారు. అందుకని 3+ నుంచే ఇప్పుడు ప్రీ నర్సరీ క్లాసెస్ అన్నట్టుగా 3+ నుంచే పిల్లల్ని అడ్మిట్ చేసుకుంటా ఉన్నారు. సో అందుకని వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ ప్రీ నర్సరీ 1 year, తర్వాత నర్సరీలో ఎల్కేజీ యూకేజీ 3 years అయిన తర్వాత ఫస్ట్ క్లాస్ 5+ పిల్లల్ని ఫస్ట్ క్లాస్కి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినా మీ పిల్లల్ని ఇక్కడికి పంపండి అంటే ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నారు కాబట్టి అదే స్కూల్లో కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. అదే అంగన్వాడీస్లో పిల్లలు ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో, వాళ్ళు మాత్రం కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు. వాస్తవంగా చూస్తే టౌన్షిప్లో అక్కడ ఇక్కడ చూస్తే అంగన్వాడీల్లో పిల్లల పేర్లు ఉంటాయి తప్ప పిల్లలంతా ప్రైవేట్ స్కూల్లో నర్సరీల్లో ఉంటారు. సో అందుకని ఈరోజు
మాకు పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు అంటే ఫస్ట్ క్లాస్ కంటే ముందు ఏ తల్లిదండ్రి కూడా 3 సంవత్సరాలు నిండిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవటం లేదు, డే కేర్కి పంపుతున్నారు, లేదంటే కిండర్ గార్డెన్ స్కూల్స్కి పంపుతున్నారు, ప్రీ ప్రైమరీ. అందుకని మేము ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేయండి, ప్రైమరీ స్కూల్స్లో ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేయండి అంటే అది చేయటం లేదు. ఇంగ్లీష్ మీడియం అంటే పోరంగా మొన్న 2 years బ్యాక్ ఈ ప్రైమరీ క్లాసెస్లో కూడా ఇంగ్లీష్ మీడియంకి పర్మిషన్ ఇచ్చారు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇచ్చారు తప్ప ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు అనే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అనేటువంటి చెప్పగలిగే టీచర్లు కానీ, చెప్పడానికి అవసరమైనటువంటి వస్తువులు కానీ లేనటువంటి పరిస్థితి ఈరోజు. అందుకని ఇప్పుడు ఏంటంటే గ్రాడ్యువల్గా పిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉంటే పాఠశాలల్లో టీచర్ల సంఖ్యను కూడా సర్దుబాటు పేరుతోటి, రేషనలైజేషన్ పేరుతో తగ్గించే పరిస్థితి ఉంది. రవి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా ఇంటికి తిరిగి పిల్లల్ని చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, ప్రభుత్వం బడిబాట పెట్టండి, ఇంకే బాట పెట్టినా ఇవాళ ప్రభుత్వం అఫీషియల్గా కార్యక్రమం నిర్వహించకపోయినా టీచర్లో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. పిల్లల్ని పెంచుకోవాలి, ఇది తీసుకుని మన వృత్తికి న్యాయం చేయడం కోసం కావచ్చు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం కావచ్చు, ఎగ్జిస్టెన్స్ కోసం కావచ్చు, ఆ రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే బడిబాట ఈ రోజు నుంచి 19 దాకా గవర్నమెంట్ అఫీషియల్ గా బడిబాట డిక్లేర్ చేస్తుంది. రవి గారు ఒక్క నిమిషం, డిబేట్ కొనసాగించవచ్చు. చిన్న బ్రేక్ తీసుకో, బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కొనసాగిద్దాం. చిన్న బ్రేక్. వెల్కమ్ టు మిడ్ డిబేట్. ఏదైతే మొత్తం మీద మనోహర్ గారు, మనం ఏదైతే చిన్నపిల్లలు అంటే ఇప్పటికీ రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, ఇటు విద్యాశాఖకు సంబంధించి కావచ్చు, మొత్తం మీద చెప్పడం జరుగుతుంది. ఏదైతే చిన్నపిల్లలు 3 సంవత్సరాలు దాటిన వాళ్ళను మాత్రం పోషకాల కోసం ముందు ఏదైతే అంగన్వాడీలో చేర్చండి, వాళ్ళ వయసు అంటే 50 years వచ్చే వారికి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ స్కూళ్ళల్లో చేద్దామని చెప్తున్నారు. ఆ 3 సంవత్సరాల పిల్లలను తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ స్కూళ్ళల్లో పెట్టడం, వాళ్ళకి అసలు నిద్రపోతూ ఉంటారు, ఇలాంటి సంఘటనలు ఉంటాయి. కానీ వీళ్ళు ఎందుకు మొగ్గు చూపెడతారు, ప్రైవేట్ స్కూళ్ళ వరకు ఎందుకు మొగ్గు చూపెడతారు అనుకోవచ్చు. అసలు మనం ముందు నుంచి కూడా పొరపాటు పడ్డాం, ప్రభుత్వాలు పొరపాటు పడ్డాయి, మేధావులు కూడా పొరపాటు పడ్డారు. ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్స్ వేరే ఉన్నాయి, మనము వేరే వైపు వెళ్తున్నాం. మన దగ్గర ప్రైవేట్లో ముందు నుంచి ఉంది కదా, ఈ ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అనేటివి 50 ఏళ్లుగా ఉన్నాయి ఇవన్నీ కూడా. కనుక ప్రైవేట్ అంటే డబ్బున్న వాడికి 3 ఏళ్లకు 4 ఏళ్లకే పిల్లలు స్కూల్కి వెళ్ళడం అలవాటు. మామూలు బడికి వచ్చేసరికి 5 ఏళ్ళు అయ్యేది బడికి వచ్చేవాళ్ళు. కానీ దానికన్నా ముందు ప్రిపరేషన్ అంతా కూడా స్కూల్ గోయింగ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో డబ్బున్న వాళ్ళకే జరిగింది. అయితే అది విస్మరించాం మనం. నిజంగా అయితే 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు ఈ యొక్క గ్రోత్, చైల్డ్ యొక్క గ్రోత్లో శరీరం 20 ఏళ్ళు పెరగచ్చు, కానీ మైండ్ యొక్క గ్రోత్ 6 years లో కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 90% గ్రోత్ కంప్లీట్ అవుతుంది. కనుక ఈ 3 నుంచి 6 ఏళ్ల వయసులో బ్రెయిన్ యొక్క గ్రోత్ చాలా క్రిటికల్గా ఉంటుంది, చాలా వేగంగా ఉంటుంది. క్రిటికల్ ఇయర్స్ అని కూడా అంటాం. చైల్డ్ ఎలా ఎక్స్పోజ్ అవుతుంది నాలెడ్జ్కు అనేది చాలా ముఖ్యం. కనుక ఆ 3-6 years ఏదైతే ఉందో ఆ క్రిటికల్ ఏజ్ను మనం ఎన్నడూ పట్టించుకోలేదు. డబ్బున్న వాళ్లకు ప్రైవేట్లో ఉన్నాయి, కానీ డబ్బు లేని వాళ్లకు ఈ స్కూల్స్ ఏవైతున్నాయో శిశు విద్య అనేది మన దగ్గర లేదు. ఈ అంగన్వాడీలు కాస్తంత ఫుడ్ పెట్టే
ఒక ఎగ్గు పెట్టి లేకపోతే మధ్యాహ్నం భోజనం పెట్టి ఏదో ఫుడ్ పెట్టే ప్రోగ్రామే తప్పితే అది చదువు నేర్పించేటువంటి ప్రోగ్రాం కాదు. అందుకే ఇప్పుడు ఎన్ఈపి అదే చెప్తూ ఉంది, శిశు విద్యను ప్రారంభించాలి. ఈసీసీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, దీన్ని ఈసీసీని ప్రవేశపెట్టాలి. ప్రపంచమంతా ప్రాక్టీస్లో ఉంది. ఇది 3 ఏళ్ల బేబీని అలా గాలికి వదిలేయకూడదు. ముఖ్యంగా పేదవాడి సమస్యనే ఇది. ఎందుకంటే వాళ్ళు కూలి పని చేసుకుని పోతుంటారు, అక్కడ పోతుంటారు, వాళ్ళ పిల్లల్ని ఎవరు హోల్డ్ చేస్తారు? అంగన్వాడీలో కాస్తంత మెయిల్ ఏంటంటే ఆడ పడేసి పోవడానికి పట్టించుకుంటారు, భోజనం పెడతారు. కానీ చదువు అనే దానికి చదువు అంటే వీళ్ళకి చదువేమి ఉండదు. ఇప్పుడు ఎన్సీఆర్టీలో మేము సిలబస్ తయారు చేసాం వాళ్ళ కోసం. ఆ సిలబస్ ఎలా ఉంటుంది? ఆట పాట లాంటిదే కానీ లెర్నింగ్ ఉంటుంది, చాలా అద్భుతమైన లెర్నింగ్ ఉంటుంది. పర్సనాలిటీ మేకింగ్ అంతా అక్కడే అవుతుంది. ఆట పాటల్లోనే చక్కటి పర్సనాలిటీ మేకింగ్ అవుతుంది. వాళ్ళ కొరకు ప్రత్యేకమైన ఆట బొమ్మలు తయారు చేస్తున్నారు. ప్రతి ఆటకు ఒక ఆబ్జెక్టివ్ ఉంది. అలా చైల్డ్ యొక్క వ్యక్తిత్వ నిర్మాణం అంతా కూడా అక్కడ జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే పేదోడికి స్కూల్కి రాకుండా చేసి 5 ఏళ్లకు 6 ఏళ్లకు మెల్లగా వస్తాడు. వాడికి వీడికి పోటీలో ఎప్పుడు కూడా ధనవంతుడేమో బాగా చదువుకుంటున్నాడని, పేదవాడికి ఏమో మొద్దు అని చెప్పేసి వీడు మొద్దు సన్యాసి అని ముద్ర వేస్తా ఉన్నాం. ఈ తప్పు చర్య 50 ఏళ్ళు జరిగింది. ఇది ఇప్పుడైనా దీన్ని సవరించుకోవాలి. శిశు విద్య స్ట్రెంగ్తెన్ చేయాలి మనం. అందుకే ఇంకా ఇక్కడ ఏంటంటే పాలిటిక్స్ వస్తున్నాయి. ఎన్ఈపి వద్దు, అది కాషాయము, అది ఇది అని నానా హంగామా జరుగుతుంది. ఎన్ఈపి వద్దు అంటూనే మెల్లగా ఇక్కడ ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీని యాక్సెప్ట్ చేసింది ఈ స్టేట్. పర్వాలేదు, ఎన్ఈపి వద్దు అనే చెప్తాం. కానీ అందులో ఉన్న మంచిని ఏదైతే ఉందో, శిశు విద్య ఉంది, దానికి కావాల్సిన ఫండ్స్ తీసుకొని శిశు విద్యను స్ట్రెంగ్తెన్ చేద్దాం. 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు కావాల్సిన చక్కటి విద్యను, ఆటపాటతో కూడిన ఆహారం కూడా. ఎందుకంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఫుడ్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే స్పీడ్ గ్రోత్ ఉంటుంది బ్రెయిన్ కనుక, ఆ బ్రెయిన్కు బలమైన ఆహారం కూడా అందించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ శిశు విద్య, అందుకే ఈసీసీని ప్రభుత్వాలు ఏం చేయాలంటే పార్టీలను పక్కకు పెట్టి అడాప్ట్ చేసుకోవాలి. అంటే ఈ అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా చక్కటి విద్యా కేంద్రాలుగా మారాలి. ఇది మనం చాలా లేట్ అయిపోయినాం కనుక ఇప్పటికైనా ఇది మనం అడాప్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్స్ లేకపోతే పేదోడికే ఎక్కువ నష్టం. ధనవంతుడికి ఏముందండి, వాడు స్కూల్కి పోయినా ఇంట్లో చాలా ఎక్స్పోజర్ ఉంది, వాడికి ఇంగ్లీష్ ఎక్స్పోజర్ ఉంది. కానీ పేదవాడికి ఈ ఎక్స్పోజర్ లేదు వాడికి. కనుక స్కూల్ గోయింగ్ ప్రిపరేషన్ అంతా జరగాలి. మన దగ్గర ఈ విషయంలో చాలా వెనుకబడ్డాం. సమగ్ర శిక్ష అభియాన్లో కొంత ఏదో వస్తుంది, కానీ సీరియస్గానే మనం టేకప్ చేయాలి. ఫౌండేషనల్ ఇప్పుడు లెర్నింగ్ క్రైసిస్లో ఉంది ఇండియా. అంటే ఏమంటాం, అభ్యసన సంక్షోభము అంటాం. అంటే నో లెర్నింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. నిజంగా చెప్పాలంటే మన స్కూళ్ళల్లో మన పిల్లలు 10th వరకు వస్తున్నారు, కానీ ఏది నేర్చుకోకుండానే 10th వస్తున్నారు. మనం ఏమంటున్నాం, వాడు ఇంటర్మీడియట్ అయిపోయింది, 4 అక్షరాలు చక్కగా ఇంగ్లీష్ కాదు తెలుగులో రాయలేకపోతున్నారు తప్పులు లేకుండా. కనుక రైటింగ్ ప్రాక్టీసే లేదు సరిగ్గా, రీడింగ్ ప్రాక్టీస్ లేదు. 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతిలో ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చుకోకుండానే 10th వస్తున్నారు. ఇది మన స్టాండర్డ్స్ విషయం నేను చెప్తున్నాను. చాలా క్రైసిస్, అనేక ప్రపంచంలో కొన్ని దేశాలు ఈ క్రైసిస్ ని, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అందులో ఇండియా టాప్ లో ఉంది మనం. కనుక ఇదంతా చెప్పేది నేను పేదవాడికే, మళ్ళీ డబ్బున్న వాడి కాదు. వాడికి అన్నీ ఉన్నాయి. పేదవాడికి ఈ అభ్యసనం లేకపోతే, స్ట్రాంగ్ లెర్నింగ్ లేకపోతే, ప్రాపర్ ఏర్పాట్లు చేయకపోతే దేశమే వెనుకబడిపోతుంది, దేశం నష్టపోతుంది అని నేను అంటున్నాను. ఆజాద్ గారు ఇప్పుడు మన డెబిట్ చూస్తూ ఉంటే ఒక మిత్రుడు పంపాడు. మొత్తం మీద ఇవంతా ఓకే, బడిబాట పెడుతున్నారు, ఓకే, బడి నుంచి వెళ్ళి టీచర్స్ వెళ్ళి ఇంటింటికి తిరిగి మీ పిల్లలు తీసుకురండి, విద్యాబోధ బాగా నేర్పుతాం, ఖచ్చితంగా నేర్పుతామని చెప్తున్నారు. కానీ ఈ చిన్న రిక్వెస్ట్ సార్, మీరు అడగండి, విద్యార్థుల పట్ల వారికి ఉన్న శ్రద్ధ మేము నమ్మకం కలిగించడానికి పోతున్నారు, కానీ వారి కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రం ఎందుకు చదివిపిస్తున్నారు ఈ టీచర్స్ అని అడుగుతున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? సార్, ఒకటి దీనికి సంబంధించినటువంటి దాంట్లో 100% టీచర్లకు సంబంధించినటువంటి వాటి మీద చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే టీచింగ్ చెప్పేటువంటిది స్కూల్లో ప్రధాన బాధ్యతగా ఉండేటువంటిది టీచర్లు. 100%గా మేమేమంటా ఉన్నామంటే, నిజంగా
ఇప్పుడు టీచర్లందరినీ బడిబాట పట్టిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా సర్పంచ్, వార్డు మెంబర్ కాడ నుంచి మొదలుకొంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా బడిబాటలో ఇన్వాల్వ్మెంట్ కావాలి అనేటువంటి కార్యక్రమాన్ని గతంలో ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అలాగే తీసుకుంది అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. ఎందుకోసం అనంటే ఈ బడిబాటలో అందరూ ప్రజాప్రతినిధుల కాడ నుంచి మొదలుకొంటే ఉద్యోగస్తులు, పేరెంట్స్ అందరూ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితేనే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి లోపాలను సవరించేటువంటి అవకాశం ఉంటుంది. సౌకర్యాలు ఎక్కడైతే లేవో ఆ సౌకర్యాల కల్పనకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక గ్రామంలో స్కూల్ ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్ కాడి నుంచి మొదలుకొంటే సర్పంచ్ వరకు, సర్పంచ్ నుంచి మొదలుకొంటే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఈ జెడ్పీటీసీలు, ఎంపీటీసీల పిల్లలు కూడా ఆ స్కూల్లో చదివేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు చదవట్లేదు? అక్కడ ఉన్నటువంటి టీచర్ల పిల్లలు కూడా కొంతమంది పిల్లలు కూడా చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ సరిగా లేవు. అక్కడ ఉన్నటువంటి విద్య, నాణ్యమైనటువంటి విద్య అందుతా అందదా అనేటువంటి అక్కడ ఉన్నటువంటి టీచర్లతో సహా అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ, అక్కడ టీచర్లను మనం అనకూడదు, పేరెంట్స్ అందరికీ కూడా సందేహాలు అనేటువంటివి ఉన్నవి. నిజంగా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అన్నీ ఉండి నిజంగా నాణ్యమైనటువంటి విద్య అందుతుంది అనేటువంటి భావన ఉంటే ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ కూడా అక్కడ చేర్పించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తా అంటే నవోదయ స్కూల్స్ ఉన్నాయి. నవోదయ స్కూల్స్ కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ ఇక్కడ ప్రతి చోట కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల పిల్లలకు కానీ లేకపోతే సర్పంచుల పిల్లలు కానీ మిగతా అందరూ కూడా అడ్మిషన్స్ కావాలని చెప్పేసి పోటీ పడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలనంటే భయపడేటువంటి పరిస్థితికి వస్తూ ఉంది. ఇప్పుడు బడిబాట కాడి నుంచి మొదలు మనం ప్రభుత్వం బడిబాట అంటుంది కానీ విద్యార్థులందరూ ప్రైవేట్ బాట పడతా ఉన్నారు. ఎందుకు పోతా ఉన్నారు అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటిది ప్రభుత్వం, విద్యార్థి సంఘాలుగా మేము చాలా సందర్భాల్లో కూడా ఇక్కడ జరిగేటువంటి ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థలో జరిగేటువంటి సౌకర్యాల కొరతకు సంబంధించినటువంటి దాని మీద ఖచ్చితంగా దీనిపైన చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక సార్ చెప్పారు, ప్రొఫెసర్ గారు చెప్పారు, అలాగే రవి సార్ చెప్పారు, ప్రభుత్వాలు చేయాల్సినటువంటి బాధ్యత ఏ విధంగా ఉంది అని చెప్పారు. నిజంగానే శిశువు సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా చేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ వాళ్ళు ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అని చెప్పేసి నడిపిస్తా ఉన్నారు. వాటికి పేరెంట్స్ వాళ్ళందరూ కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి, లక్షల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఇదే సందర్భంలో ప్రభుత్వం వాటికి ప్రైవేటుకు ధీటుగా మేము నడిపిస్తా ఉన్నామని చెప్పేసి ఒక ప్రభుత్వ విద్యా సంస్థ నడపడం కోసం మొన్న రీసెంట్ గా లెక్కలు వేస్తే ఒక విద్యార్థికి 1,50,000 చొప్పున మేము ఖర్చు పెడతా ఉన్నాం గురుకుల విద్యార్థులకు సంబంధించినటువంటి అని చెప్పేసి చెబుతా ఉన్నారు. 1,50,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి ప్రైవేట్ స్కూల్లో విద్యా బోధన ఏ విధంగా ఉంది, అలాగే 1,50,000 రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం కంపేర్ చేసుకొని ఎక్కడైతే పర్యవేక్షణ లోపం ఏ విధంగా ఉంది, ఆ పర్యవేక్షణతో పాటు సౌకర్యాల కొరత ఏ విధంగా ఉంది, ప్రభుత్వం విడుదల చేసేటువంటి నిధుల కొరత ఏ విధంగా ఉంది అని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వీడనాడి ఖచ్చితంగా ఎక్కడైతే లోటు కనబడతా ఉందో దాన్ని పూడ్చితే తప్ప ఈ అసమానతలు అనేటువంటి పూర్తిగా కూడా చెరిపేసేటువంటి అవకాశం ఉండదు. ఇది ఈ నెపాన్ని మొత్తం కూడా ఉపాధ్యాయుల మీద నెట్టేటువంటి ప్రయత్నం చేసి ప్రభుత్వం తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే దీనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య తారతమ్యాలు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఉపాధ్యాయులకు మధ్య ఘర్షణ లేపించడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఈ సమస్య పరిష్కారానికి ఉపయోగపడదని చెప్పేసి పీడిఎస్ గా మేము తెలియజేస్తా ఉన్నాం. మనోహర్ గారు, మురళీ మనోహర్ గారు, ఏదైతే మనం చూస్తున్నాం ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో కావచ్చు అంటే ఒక నమ్మకం, అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు కావచ్చు లేకుంటే పిల్లలకు కావచ్చు, అంటే పిల్లలకు పోషణ పరంగా చూసుకుంటే ఇంటి నుంచి వెళ్ళి కాకుండా మీకు అన్ని పోషణాలు అక్కడ దొరుకుతాయి, మీకు ఫుడ్తో పాటు నాణ్యమైన విద్య దొరుకుతుందని టీచర్లు అభ్యున్నత, అంటే టీచర్ల అభ్యున్నత ఇంటికి వెళ్ళి చెప్పడం ఒకటి. అదే ప్రైవేటు స్కూళ్ళలో అయితే, కార్పొరేట్ స్కూళ్ళలో కావచ్చు ఎవరైనా కావచ్చు, ఒక ట్రూప్ అంటే స్కూళ్ళు స్టార్ట్ అవుతాయనే ముందట వాళ్ళు గ్రామాలలో కావచ్చు లేకుంటే పట్టణాలలో వచ్చి మా స్కూళ్ళలో ఇంత విద్యాబోధన ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇంత ఫీజు ఉంటుంది, ఇంత రీంబర్స్ అంటే రాయితీ ఉంటుంది మీకు మా తరపున వస్తాయని ముందు చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రైవేటు అండ్ ప్రభుత్వ ఈ స్కూళ్ళకి వ్యత్యాసం మాత్రం ఉన్నట్టు, అంటే విద్యాపరంగా కావచ్చు లేదంటే నాణ్యత పరంగా కావచ్చు ఉన్నట్టు. కానీ ఒక నమ్మకం కలిగేయడంలో అసలు ఈ గవర్నమెంట్లు కావచ్చు ఇవన్నీ కావచ్చు ఎందుకు అని, అంటే పోయిన గత గవర్నమెంట్ కావచ్చు ఇప్పటి గవర్నమెంట్ కావచ్చు ఎందుకని ఫెయిల్ అవుతున్నాయి అనే అపనింద ఎందుకు వస్తుంది? సరే, ఇది వెరీ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ, సమస్య యొక్క మూలం అంటాం కదా, అది ఎక్కడ ఉంది అన్నప్పుడు సింపుల్ గా మీరు చెప్పిన విశ్వాసం ప్రభుత్వ బడుల పైన రావడం లేదు, ప్రైవేటు బడుల పైన ఉంది. ప్రభుత్వ బడిలో
టీచర్ క్వాలిఫైడ్ ఉంటాడు, హైలీ క్వాలిఫైడ్ ఉంటాడు. ప్రైవేట్ టీచర్ కన్నా ప్రభుత్వ టీచరే క్వాలిఫైడే కాదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. తర్వాత మంచి ఎక్స్పర్ట్స్ కూడా, వాళ్ళు టీచింగ్లో కూడా వాళ్ళే ఎక్స్పర్ట్స్, ఎందుకంటే వెల్ ట్రైన్డ్ వాళ్ళు, బిఈడి ఎంఈడి అన్నీ ఉంటాయి, హైలీ క్వాలిఫైడ్ ఉంటారు. అక్కడ ప్రైవేట్లో అట్లా కాదు, ఇంటర్ డిగ్రీ వాళ్ళు కూడా చాలా మంది టీచర్లు ఉంటారు. ఇంత తేడా ఉంది, మరి ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఎక్కడ ఫెయిల్ అవుతుంది? ఒకటేమో పరిపాలనలోనే సమస్యలు ఇవన్నీ కూడా, అంటే టీచర్లను తప్పు పట్టడమో లేకపోతే ఇంకెవరినో తప్పు పట్టడమో కాకుండా ఇదంతా కూడా ఒక ఇప్పుడు ఉదాహరణకు నేను నారాయణ ఉన్నారండి, నారాయణ స్కూల్ ఏదన్నా ఉంటే ఆ స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ను ఒక ఆయన నియామకం చేస్తే ఆయన ఏం చేస్తారంటే మొత్తం 6 క్లాసులో లేకపోతే ఎన్ని క్లాసెస్ జరగాలో అన్నీ జరిగేటట్టు చూస్తాడు. ఒక టీచర్ లేడని ఊరుకోడు, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేస్తాడు. ఒక టీచర్ జాబ్ మానేశాడు, సమస్య లేదు, ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వడు, ఇంకొక టీచర్ని అపాయింట్ చేసుకుంటాడు. ఇవన్నీ అధికారాలు అతనికి ఉంటాయి, ఎక్కడ కూడా ఒక గ్యాప్ ఉండదు స్టూడెంట్కి. అందుకే పేరెంట్ నమ్మకం ఏంటంటే మా పిల్లోడు అక్కడికి వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని క్లాసులు దొరుకుతాయి, చక్కగా పట్టించుకుంటారు, అక్కడ పాఠాలు జరుగుతాయి. ఇక్కడ 2 పీరియడ్లు ఉండరు, 3 పీరియడ్లు ఉంటారు టీచర్లు, ఆ ముగ్గురిట్లో ఒక ఆయన లీవ్ పెట్టింటాడు. ఇలాంటివన్నీ గందరగోళంగా ఉంటుంది. అసలు హెడ్ మాస్టరే ఉండడు కొన్నిటికి. ఎంఈఓలు ఎన్ని పోస్టులు ఉన్నాయండి? సుమారుగా నేను అనుకుంటాను 70%, 80% ఖాళీగా ఉన్నాయి. నాకు కరెక్ట్గా లెక్క తెలియదు, రవి గారికి తెలియాలి. కనుక పర్యవేక్షణ లోపం భయంకరంగా ఉంటుంది. అక్కడ అలా ఉండదు. కనుక మూలం ఎక్కడ ఉంది అంటే ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉంటారో ఆయనకు అన్ని రైట్స్ ఉంటాయి. చాక్ పీస్ పోతే కొనేంత రైట్ ఉండదు ఇక్కడ ఆయనకు. మంత్లీ బడ్జెట్, ఇయర్లీ బడ్జెట్ ఎంత వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినప్పుడే ఖర్చు పెట్టాలి. కనుక ఇవన్నీ సమస్యలు వస్తాయి, మళ్ళా డబ్బులు రావని కావు. కానీ సమయానికి డబ్బులు అయితే ఉండవు, సమయానికి టీచర్లు ఉండరు, 2 ఉంటే 3 ఉండరు, 3 ఉంటే 2 ఉండరు, ఇలాంటి ఖాళీలు ఉంటాయి. ఇది మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలు బాధపడుతున్నది. ఫైనల్ గా నేను ఎవరిని నిందిస్తున్నానంటే ప్రభుత్వమే ఈ పరిపాలన యొక్క బాధ్యత ఉంటుంది. కనుక నేను అడుగుతున్నాను, ఎందుకు మీరు రిఫార్మ్స్ చేస్తున్నప్పుడు ఒక టీచర్ రిటైర్మెంట్ కన్నా 1 మంత్ బిఫోరే కొత్త టీచర్ నియామకం జరిగి ఉండాలి, ఎందుకు జరగకూడదు? ఒక హై స్కూల్లో ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడు, ఆయన రిటైర్ అవుతున్నాడు వచ్చే నెల. కనుక ఎప్పుడు జూలైలో రిటైర్ అవుతున్నప్పుడు జూన్లో టీచర్ అపాయింట్మెంట్ అయ్యి ఉండాలి, జూలైలో ఆర్డర్ ఇవ్వాలి. 2 ఏళ్ళు ఖాళీగా ఉంటాయి, 3 ఏళ్ళు ఖాళీగా దిక్కుమాలిన క్లాసెస్, దిక్కుమాలిన స్కూళ్ళు. ఎవడడికి వచ్చిండు పేదోడి స్కూళ్ళను? మీరు ఇప్పుడు వచ్చి మేము అన్ని బడ్జెట్ చెప్పకండి. బడ్జెట్ ఇంత ఉంది, ₹1,00,000 బడ్జెట్ ఉంది. ₹1,00,000 బడ్జెట్ ను మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు మీరు? హౌ యు ఆర్ మేనేజింగ్ ది మనీ? సో ప్రాపర్ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేయనప్పుడు ఎందుకు నిందిస్తారు? ఎవరిని నిందిస్తారు? ఇంత చక్కటి ఉపాధ్యాయులను పెట్టుకొని మీరు 6 సబ్జెక్ట్లో ఒక్క సబ్జెక్ట్ లేకుండా స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు కదా, మరి దానికి ఎవరి బాధ్యత తీసుకోవాలి? ఆ సబ్జెక్ట్ ఎవరు చెప్పాలి మరి అతనికి? ఇవన్నీ పర్యవేక్షణ లోపాలు ఉన్నాయి. అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి, బిల్డింగ్స్ కూడా చక్కటి మైదానాలు ఉండి, ప్రభుత్వ పాఠశాలకే గొప్ప మైదానాలు ఉన్నాయి, ఆట మైదానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బిల్డింగ్స్ కూడా బాగున్నాయి, ఈ మధ్య మెరుగుపడుతున్నాయి. ఇంకా కొన్ని దగ్గర సరే సౌకర్యాలు లేని స్కూల్స్ ఉంటే ఉండొచ్చు, మరుగుదొడ్లు లేని స్కూల్స్ కూడా ఉండొచ్చు. కానీ ప్రైవేట్ స్కూళ్ళలో అపార్ట్మెంట్స్ లో జరుగుతుంటాయి వాటికి. సో షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలో ఉంటాయి, వాళ్ళకి ఆట మైదానాలు ఉండవు. అయినా చాలా గొప్ప బోర్డులు ఉంటాయి. 1, 1, 1, 2, 2, 2 రిజల్ట్ వచ్చినప్పుడు ప్రచారము టీవీల్లో మనకు చెవుల్లో పెట్టి ఊదుతా ఉంటారు. వాటి ఇంపాక్ట్ మన మీద ఉంది. అలా ఏంటంటే ప్రైవేట్ స్కూలే బెటర్ స్కూల్, తర్వాత ప్రిస్టేజియస్ కూడా, కనుక హోదాకు తగ్గట్టుగా ఉంటుంది. మా పిల్లవాడిని నారాయణకు పంపిస్తున్నాను, మా ఇలా మారిపోయింది సమాజం అంతా కూడా. అరే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నావా? ఏమ్రా పిల్లగాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తావా? అరే వీళ్ళ నాన్నని చంపేస్తారా, వీళ్ళ నాన్న చంపడానికే వీడు పంపాడురా. ఇలాంటి ఒక పరిస్థితి సమాజంలో ఏర్పడ్డది. కనుక ఇప్పుడు పాపం టీచర్లు ఇప్పుడు చాలా అవస్థపడుతున్నారు. అయ్యో ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అనుకుందాం, ఏమనుకుందాం, బడిబాట పిల్లవాడి కన్నా టీచరే బడిబాట పట్టాడు. ఇంతకు మొదలే టీచర్లు బడిబాట పట్టలేదు, సరిగా పర్యవేక్షణ లేక వాళ్ళని పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం వచ్చింది మా టీచర్లకు. పాపం ఇప్పుడు కష్టపడుతున్నారు చాలా మంది, వెళ్ళి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి కన్విన్స్ చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. నిజాయితీగా పనిచేసేవాడిని ఆ నిజాయితీగా చేస్తున్నారని కూడా అనాలి మనం.
చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటివన్నీ లోపాలు ఉన్నాయండి. తప్పకుండా సరిదిద్దుకోవాల్సిన లోపాలు మన వైపు ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్నడూ సరిదిద్దుకుంటాయో మనకు తెలియని పరిస్థితి. నేను ఏ పార్టీ అని నేను అనుకోవడం లేదు. అన్ని పార్టీల పరిస్థితి ఆ విధంగానే ఉంది. ఎస్ రవి గారు, ఏదైతే విద్యాశాఖలో కొన్ని ఉన్నప్పటికీ ఇప్పుడు డిఈలు మన డీసీఓలు కావచ్చు, లేదంటే ఇక్కడ ఎంఈఓలు కావచ్చు, లేకుంటే మండల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకుంటే ఆ హెడ్ మాస్టర్లు కావచ్చు, వీరందరూ ఉన్నా కానీ ఒక విద్యా కమిటీ ఆ గ్రామంలో ఉండాలి, విద్యా కమిటీ వేయాలి అని చెప్పేసి ఒక అధ్యక్షుడిని కావచ్చు, ఒక కోశాధికారి, కార్యదర్శి, ఒక కమిటీ మెంబర్లను వేశారు. దానిలో సర్పంచ్ని కూడా ఇంక్లూడ్ చేశారు. సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు. ఈ కమిటీ ఉన్నప్పటికి కూడా అక్కడ విద్యాశాఖకు సంబంధించి అక్కడ విద్యార్థుల పట్ల అవగాహన పెంచడంలో కావచ్చు, లేదు అంటే పడికి పిల్లలు తీసుకురావడంలో కావచ్చు, లేదు అని అంటే ఏదైతే టీచర్స్ కొరత ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ సిఫారసు లేఖ ఇచ్చినప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదని మనం అనుకోవచ్చు. గతంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంటే స్కూల్లో చదివేటువంటి పిల్లల తల్లిదండ్రులతో ఆ కమిటీ ఉండేది. అది పొలిటిసైజ్ అయిపోయింది. దాంట్లో కూడా సర్పంచ్ ఎన్నికలు జరిగినట్టుగా రాజకీయాలు చోటు చేసుకున్నా అది ఆ తర్వాత అదేమి ఉపయోగం లేకుండా పోయింది. తర్వాత ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని చెప్పేసి కమిటీలు ఏర్పాటు చేస్తారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలతోటి ఆ కమిటీ వేయమని, వాళ్ళ పిల్లలు మన దగ్గర చదువుతుంటే కమిటీ వేయాలి. పేదరికం ఏంటంటే చాలా స్కూల్స్లో వాళ్ళ పిల్లలు ఎవరు మన బడిలో లేరు. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళంతా కూడా కొంత ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ రాగానే వాళ్ళ పిల్లలంతా కూడా ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు. అందుకని దానివల్ల కూడా పెద్ద ఉపయోగం లేకుండా అయిపోయింది. విషయం ఏంటంటే ఇక్కడ అసలు కామన్ స్కూల్ సిస్టమ్ని ఎందుకు మనం అడాప్ట్ చేసుకోకూడదు? ఇవాళ మెయిన్ రీజన్ ఏంటంటే ఇవాళ పేదల కోసమే గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, డబ్బున్న వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్ అనేటువంటి కాన్సెప్టే ఈరోజు దెబ్బతీస్తా ఉంది. ఇవాళ అభివృద్ధి చెందినటువంటి అమెరికాలో కూడా నైబర్హుడ్ స్కూల్సే ఉన్నాయంటారు కదా. మరి యూకేలోనూ లేకపోతే ఎక్కడ చూసినా డెవలప్డ్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సెక్టార్లో ఉంటుంది. కానీ మన దగ్గర మాత్రమే ఎడ్యుకేషన్ క్రమంగా ప్రైవేట్ వైపు పోతూ ఉంది. లేదంటే గవర్నమెంట్ సెక్టార్లో కొన్ని గురుకులాలు పెట్టేసి లేదా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా కొంతమంది టెస్ట్ పెట్టి తీసుకొని వాళ్ళ వరకే చదువు చెప్పేసి ఇదే మా బాధ్యత అన్నట్టుగా గవర్నమెంట్ ఈరోజు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఇవాళ మేజర్గా ఎక్కువ మంది పిల్లలు చదివేది జిల్లా పరిషత్, మండల పరిషత్, గవర్నమెంట్ స్కూల్స్, అంటే అండర్ ది కంట్రోల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. కానీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్కూల్స్ని పట్టించుకోరు. రెసిడెన్షియల్ స్కూల్స్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్లో వచ్చే రిజల్ట్స్ని చూపించి అద్భుతమైన ఫలితాలు వచ్చినాయని ఇవాళ ప్రైవేట్తో పోటీ పడి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేమనేది ఏంటంటే ఇక్కడ ప్రచార లోపం ఉంది. పనిచేసే టీచర్స్ ప్రోత్సాహం లేదు. అసలు టీచర్స్ అక్రమ పనిచేస్తున్నారు లేదు చూసి సూపర్విజన్ లేదు. ఇంతకుముందు ప్రొఫెసర్ గారు అడిగినట్టు ఈరోజు మనకున్న మండలాలు 621 మండలాలు ఉంటే రెగ్యులర్ ఎంఈఓస్ 14 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ 14 మెంబర్స్. ఇక మిగిలినటువంటి ఇవన్నీ కూడా ఎఫ్ఏసి హై స్కూల్ హెడ్ మాస్టర్సే మండల ఎంఈఓస్గా. గతంలో అయితే జనగామ లాంటి చోట 12 మండలాలు జిల్లాలో ఉంటే 12 మండలాలకు ఒకటే ఎంఈఓ, డిఈఓ ఒకటే, ఎంఈఓ ఒకటే. అట్లాంటి పరిస్థితి నుంచి సరే ఇవాళ లాస్ట్ ఇయర్ నుంచి మండలానికి ఎంఈఓ ఎఫ్ఏసి ఇచ్చారు, హై స్కూల్ హెడ్ మాస్టర్కి ఇచ్చారు. కానీ అది కూడా బర్డెనే కదా. ఒక మండలం మొత్తం మానిటర్ చేయటం, తన స్కూల్ని మేనేజ్ చేసుకోవడం కూడా కష్టమే. అందుకని ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ మనం మురళీ మనోహర్ గారు చెప్పినట్టు అడ్వాన్స్ అపాయింట్మెంట్స్, రిటైర్మెంట్ క్యాలెండర్ ఉంటుంది మన దగ్గర. రిటైర్మెంట్ క్యాలెండర్కి అనుగుణంగా ఎవరు ఈ అకాడమిక్ ఇయర్లో రిటైర్ కాబోతున్నారో వాళ్ళ సంఖ్యని ఆలోచించి ముందుగానే రిక్రూట్ చేసి పెట్టుకోవడం టీచర్స్తో. ఇది కేరళలో జరుగుతుంది. కేరళలో ఆ రకంగా ముందుగానే జూన్లో రిటైర్ అయ్యే టీచర్ ఉంటే మేలోనే వాళ్ళని, ఏప్రిల్లో సమ్మర్ వెకేషన్లోని ముందే వాళ్ళని రిటైర్ చేసేసి ఆ ప్లేస్లో కొత్త టీచర్స్ని అపాయింట్ చేసి మధ్యలో రిటైర్ అయ్యే వాళ్ళని చివరి దాకా కంటిన్యూ చేసి చివరిలో టీచర్స్ రిక్రూట్మెంట్ చేస్తారు. సో ఈ రకమైనటువంటి సిస్టమ్ అయినా కొంత మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి కమ్యూనిటీ పార్టిసిపేషన్ గురించి కూడా మీరు అన్నదానికి, కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా ఈరోజు కేరళలో చాలా బ్రహ్మాండంగా ఉంది. స్కూల్కి బస్సులను ఏర్పాటు చేసుకున్న కమ్యూనిటీ సివిల్ సొసైటీ బస్సుల్ని ప్రొవైడ్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది. మరి అక్కడ పిల్లలు కూడా 85% పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. కానీ మరి మన దగ్గరకు వచ్చేటప్పటికేమో
65% ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు. గతంలో తెలంగాణ వచ్చిన రోజుల్లో అయితే 49-51 రేషియో ఉంది. 51 గవర్నమెంట్ స్కూల్లో ఉంటే 49% ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు. కానీ 11 ఏళ్ల కాలంలో రేషియో 65-34గా మారిపోయింది. ఇంకా తగ్గిపోతుంది అనేటువంటి ఫీలింగ్లోకి వాళ్ళ వస్తూ ఉన్నారు 65-35 నుంచి. సో అది కాకుండా ఉండాలంటే ఇప్పుడు స్కూల్స్, ఎందుకంటే మనకేమవుతుంది, ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చి 6 to 14 years పిల్లలంతా విద్యను హక్కుగా అన్నారు. కానీ అందులో కండిషన్ ఏం పెట్టారు, 1:30 రేషియో పెట్టారు. 1:30 రేషియో పెడితే అందుకంటే ముందు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్లో ప్రైమరీ స్కూల్ అంటే మినిమం 2 teachers ఉండాలన్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ చిల్డ్రన్ మినిమం 2 teachers అప్ టు 60. ఆ తర్వాత ప్రతి 30కి ఒక టీచర్ అని అప్పుడు ఇచ్చారు. దాన్ని విద్యాహక్కు చట్టం వచ్చిన తర్వాత ఏం చేశారంటే 1:30 అనేటప్పటికి 30 లోపు పిల్లలు ఉన్న స్కూల్స్ అన్నిటికీ సింగిల్ టీచర్ చేసేసారు. మళ్ళీ ఈ సింగిల్ టీచర్ చేసిన తర్వాత ఆ పిల్లలు ఎంతమంది ఉన్నా ఆ టీచర్స్ని మెయింటైన్ చేయడం ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది ఒకటి. రెండవది, వాళ్ళ అంగన్వాడీ సెంటర్స్ని ప్రీ స్కూల్గా కానీ ప్లే స్కూల్గా కానీ దాన్ని చూడటం లేదు. అదేదో చైల్డ్ కేర్ సెంటర్గా ఏదో తిండి పెట్టడానికి అంటే పిండిబడి అంటారు, లేకపోతే దాన్ని గుడ్డుబడి అంటారు, ఇట్లా ఏదో రకరకాల పేరుతో పెడతారు. కానీ దాని పరిస్థితి ఏంటి? బాలింతల్ని చూసుకోవాలి అంగన్వాడీ టీచరు, బాలింతల్ని చూడాలి, చిన్నపిల్లల్ని చూడాలి, 3+ ఏజ్ వాళ్ళని చూడాలి. వీటికి తోడు మళ్ళీ BLOs వాళ్ళే, బూత్ లెవెల్ ఆఫీసర్స్, ఎలక్షన్కి సంబంధించి ఏ వర్క్ వచ్చినా వాళ్ళే చూడాలి. మరి ఇన్ని పనులు వాళ్ళకి పెట్టి వాళ్ళని ప్రీ స్కూల్లో ప్లే స్కూల్ గానో పిల్లల్ని చూడమంటే చూడరు. వాళ్ళ మీద తల్లిదండ్రులకు కాన్ఫిడెన్స్ రాదు. అందుకని వాళ్ళు మేజర్గా ప్రైమరీ స్కూల్స్లో ప్రీ ప్రైమరీ క్లాసెస్ స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చేరటానికి నిలబడటానికి అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది, క్లాస్కి ఒక టీచర్ ఉండాలి. మీ ఇంతకుముందు చెప్పినట్టు నారాయణలో ప్రిన్సిపాల్కి అధికారం ఉంటుంది, క్లాస్ ఖాళీ లేకుండా చూస్తాడు, టీచర్ గ్యాప్ లేకుండా చూస్తాడు. మరి ఆ పరిస్థితి మనకు లేదు కదా. ఒక టీచర్ లీవ్ పెడితే ఏదైనా మెటర్న్ లీవ్లోనో లేకపోతే సిక్ లీవ్ అయితేనో ఒక టీచర్ని ఆల్టర్నేట్ అరేంజ్ చేసుకునే అవకాశం లేదు. ఈవెన్ క్యాజువల్ లీవ్ పెడితే కూడా కాంప్లెక్స్ నుంచి ఒక టీచర్ని పంపాలంటే కష్టమయ్యేటువంటి పరిస్థితి, ఎందుకంటే టీచర్స్ లేరు కాబట్టి కష్టమయ్యే పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ టీచర్ గ్యాప్ కూడా మన దగ్గర ఉన్నది. ఉన్న టీచర్స్ అక్రమంగా పనిచేస్తున్నారా లేదా చూసేటువంటి యంత్రాంగం లేదు. నెక్స్ట్, అందుకని ఇవాళ అభ్యసన సంక్షోభం, లెర్నింగ్ క్రైసిస్ అనేది నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, ఈవెన్ ఆల్సో ఇన్ ప్రైవేట్లో కూడా. ఎందుకంటే ఇవాళ అసలు సర్వే రిపోర్ట్ చూస్తే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల అభ్యసన స్థాయిలు కానీ ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లల అభ్యసన స్థాయిలు కానీ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి, కొద్ది గొప్ప తేడాలతో ఉన్నాయి. అందుకని వాళ్ళ ప్రైవేట్లో అంత డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని పంపించినా వాళ్ళకు ఉన్నటువంటి లెర్నింగ్ లెవెల్స్ కానీ, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నా గవర్నమెంట్ స్కూల్ మీద నమ్మకం లేక ఏదో తాళుతోడిని పంపించినా ఇక్కడున్న టీచర్స్ యొక్క కష్టపడే నేచర్ తోటి ఇక్కడ ఉన్నటువంటి దాంతో ఆ మేరకైనా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయనేది వాస్తవం. అందుకని ఇవాళ పిల్లలు, ఇందాక మీరు ఆజాద్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, టీచర్ల పిల్లలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదవట్లేదు, టీచర్లు మీ పిల్లలే చదవనప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి ఎట్లా అడుగుతారు? నిజమే, మోరల్గా మేము ఈ క్వశ్చన్ ఎదుర్కొన్నమాట నిజం. కానీ మేమనేది ఏంటంటే టీచర్లు కూడా ఈ సమాజంలో ఉన్నవాళ్ళమే కదా, మేము ఈ సమాజానికి అతీతంగా లేం కదా. ఈ సమాజంలో ఉన్నటువంటి వార్డు మెంబర్ దగ్గర నుంచి మంత్రి దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ స్కూల్ని ఎంచుకుంటా ఉంటే, మరి కేవలం టీచర్లు మాత్రమే వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివించాలి అని అంటే అది రీజనబుల్గా ఉండటం లేదు. అందుకని మేము టీచర్ల పిల్లలు చదివించడానికి ఎవరు వెనకాడేది లేదు. మీరు అందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే పరిస్థితి వచ్చినప్పుడు టీచర్ల పిల్లలు ఇక్కడ చేర్పించకపోతే అప్పుడు మీరు క్వశ్చన్ చేస్తే అర్థం ఉంది. కానీ టీచర్ల పిల్లలు మాత్రమే ఇక్కడ చదువుకోవాలి, మిగిలిన వాళ్ళ పిల్లలు ఎవరు చదివినా చదవకపోయినా అని అంటాం అది కరెక్ట్ కాదు. అందుకని ఇంకోటి ఏంటి, వాళ్ళు అందరికీ నమ్మకం కలిగించడం కోసం ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది టీచర్ల పిల్లలు చదువుతున్నారు. టీచర్ల పిల్లలు కాదు, నేను టీచర్ కొడుకుగా టీచర్ ఎక్కడ పని చేస్తే అక్కడే చదివాను, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఇవాళ అనేక మంది గతంలో చదివిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 90s తర్వాత ప్రైవేటైజేషన్ వేగవంతం అయింది. ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి, కాలేజెస్ వచ్చినాయి.
ఆ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ వ్యాపారం కోసం ఇంగ్లీష్ మీడియం ప్రమోట్ చేశారు. ఇంగ్లీష్ మీడియంతో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూల్లోనే వస్తుందని ప్రమోట్ చేశారు. ఇవన్నీ కూడా పేరెంట్స్ మైండ్ సెట్ని డిస్టర్బ్ చేస్తుంది. అందుకని మైండ్ సెట్ అంతా కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ప్రైవేట్లోనే వస్తుంది, డబ్బు ఖర్చు పెడితేనే వస్తుంది అనే దానికి వాళ్ళ ట్యూన్ అయి ఉన్నారు. అందుకని ఇప్పుడు ఆ డబ్బు ఖర్చు పెడితే ఎడ్యుకేషన్ వస్తుంది అనే దానికి ట్యూన్ అయిన తర్వాత వాళ్ళని ఫ్రీగా చదువు చెప్తాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామన్నా కూడా మేము అడగలేం కదా. కానీ డబ్బు కట్టిన తర్వాత అక్కడ అడిగే పరిస్థితి ఉందా? డబ్బు కట్టి ప్రైవేట్ స్కూల్కి పోయిన తర్వాత పిల్లల్ని ప్రిన్సిపల్ దగ్గరికి పోయినా, టీచర్ దగ్గరికి పోయినా పేరెంట్ చేతులు కట్టుకొని నిలబడాల్సిందే తప్ప అక్కడ ఏం చదువు చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు అడగగలిగే స్థితి ఉండదు. కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చేర్పిస్తే నీకు జవాబుదారీతనం ఉంటుంది, నువ్వు అడిగే హక్కు నీకు ఉంటుంది. ఇది మన స్కూల్ అనేటువంటిది ఫ్రీ ఎడ్యుకేషన్ అయినా సరే ఇక్కడికి వచ్చి అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ విషయాన్ని తల్లిదండ్రులంతా కూడా మర్చిపోతూ ఉన్నారు. సో అందుకని ఇవాళ సమాజంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ప్రభుత్వాలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ విద్యారంగాన్ని బతికించాలి. నిజంగా పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత, స్టేట్ రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటే, ఫీల్ అయితే తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్ని పట్ల శ్రద్ధ తీసుకుంటారు. అందుకని ఒకటి ప్రభుత్వ పాఠశాలల్లో ఫెసిలిటీసు, టీచర్సు, వీటితో పాటు బోధనా పద్ధతులు కూడా. బోధనా పద్ధతుల విషయానికి వచ్చినప్పుడు టీచర్స్ ప్రీ ప్రైమరీ పెట్టడం, లేకపోతే వాళ్ళకి అవసరమైన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏంటి, కరికులం ఏంటి, సిలబస్ ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు ఇవాళ ఎఫ్ఎల్ఎన్ ఎందుకు వచ్చింది? పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో మన స్థానం 31 రాష్ట్రాలు 26 స్థానానికి పడిపోయిన సందర్భంలో 29 రాష్ట్రాల్లో 26 స్థానం మన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అన్నింటిలో కలిపితే మన స్థానం 26లోనే ఉంది. సో ఇప్పుడు మనకి పైకి రావాలని అంటే పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో 5 పారామీటర్స్ ఉన్నాయి. అందులో లెర్నింగ్ ఎఫిషియన్సీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత సూపర్వైజరీ సిస్టమ్, యాక్సెసిబిలిటీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. టీచరు అవైలబిలిటీ. సో ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ మనకు టీచరు మొన్న 10 ఏళ్ల దాకా, ఈ సంవత్సరం 10,000 మంది టీచర్స్ని రిక్రూట్ చేశాక ఉపాధ్యాయుల కొరత తీరింది తప్ప అంతకంటే ముందు టీచర్స్ కొరత ఉంది. 10,000 రిక్రూట్ చేశారు, కానీ యాక్చువల్లీ 22,000 ఖాళీలు ఉన్నాయి. 11,000కే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఒకటి. పర్యవేక్షణ వ్యవస్థ అంతా ప్యారలైజ్ అయ్యి ఉంది. డిప్యూటీ డిఓలు 62 పోస్టులకి 4 ఉన్నారు, 58 పోస్టులు వేకెంట్గా ఉన్నాయి. ఆ 4 కూడా ఎఫ్ఏసి డిఓలు ఉన్నారు. డిఓలు 31 జిల్లాలు ఉంటే 4 రెగ్యులర్ డిఓలు ఉన్నారు. 12 రెగ్యులర్ శాంక్షన్ పోస్టులు ఉన్నాయి, 4 మాత్రమే రెగ్యులర్ డిఓలు ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా ఎఫ్ఏసి. ఈవెన్ డైరెక్టర్ కూడా, ఇప్పుడు మాకు డైరెక్టర్ కూడా ఎఫ్ఏసి. పాఠశాల విద్యా డైరెక్టర్ నుంచి ఎంఈఓ దాకా సూపర్వైజర్ సిస్టమ్ మొత్తం ఈరోజు అడిషనల్ ఛార్జ్ తోటి నడుస్తూ ఉంటే ఇక మాకు అకౌంటబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు మానిటర్ చేస్తారు? ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా ఉన్నది ఇక్కడ. అందుకని ఇటువంటి అంశాలన్నింటినీ తీసుకున్నప్పుడు పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్లో కేవలం ఎఫ్ఎల్ఎన్ పెట్టి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అని చెప్పి, లేదా హై స్కూల్లో లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టేసి 2 ప్రోగ్రామ్స్ తోటి టీచర్లు చదువు చెప్పట్లేదు కాబట్టి టీచర్లను దోషిగా నిలబెట్టి మీ బోధనా పద్ధతులు మార్చుకోండి, ప్రయోగాలు చేపిస్తూ ఉన్నారు. టీచర్ ఓకే, కానీ టీచర్ని నువ్వు చదువు చెప్పడానికి అవసరమైనటువంటి మిగిలిన వాతావరణం లేకుండా కేవలం అభ్యసన సామర్థ్యాలు ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే నీ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఎట్లా మారుతుంది? గత ప్రభుత్వం మనవరు మనబడి తీసుకొచ్చింది. 9,143 కోట్లు ఖర్చు పెట్టి 26,067 స్కూల్స్లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తూ ఉన్నారు. 2,000 స్కూల్స్లో మాత్రమే, 3 ఏళ్లలో 2,000 స్కూల్స్ మాత్రమే వాళ్ళు చేయగలిగారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు కొన్ని స్కూల్స్కి కలరింగ్ కానివ్వండి, లోపల ఫర్నిచర్ అన్నీ ఒక 2,000 స్కూల్స్కి మాత్రమే అయిపోయింది 26,000. ఆ తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని కొత్త గవర్నమెంట్ వచ్చాక ఆ పాతవన్నీ సగంలో ఆగిపోయినాయి. 2,000 తప్ప మిగిలిన స్కూల్స్ అన్నింటిలో సగంలో ఆగిపోయిన వాటి అన్నింటినీ పక్కన పడేశారు. వాటి బిల్లులు ఇవ్వట్లేదు, ఆ స్కీమ్ని పట్టించుకోవట్లేదు. కొత్తగా అమ్మ ఆదర్శ కమిటీ తీసుకొచ్చారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తీసుకొచ్చి 1,100 కోట్లు ఖర్చు పెట్టి ఏదో మినిమం మైనర్ రిపేర్స్, టాయిలెట్స్ ఏమైనా రిపేర్స్ ఉంటే చిన్న చిన్న పనులు చేశారు కొంతవరకు. కానీ మొత్తంగా చూసినప్పుడు ఇవాళ స్కూల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్, డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఏఐ టెక్నాలజీని తీసుకొస్తామని చెప్తున్నారు.
అసలు నువ్వు ఏఐని ఇంప్లిమెంట్ చేయాలని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ ఒక్క స్కూల్లో ఉన్న సిస్టమ్ ఉందా? కంప్యూటర్లు కావాలి కదా, వీటికి బడ్జెట్ కావాలి కదా. సెంటరు ఇవ్వదు, స్టేట్ గవర్నమెంటు ఇవ్వదు. ఇవాళ మనకు జీడిపిలో 6% ఇవ్వాలని కొటాయ్ గారు చెప్తే ఇవాళ వరకు 2.5% మించింది లేదు. మరి ఆ ఎడ్యుకేషన్ ఏమో కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. నేను బులెటిన్లో ఉన్నా, తర్వాత చేస్తాను. మరి ఎడ్యుకేషన్కి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ఇప్పుడు ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ఎడ్యుకేషన్ సెస్ తీసుకుంటారు, కానీ ఆ సెస్ ఎడిపోతుందో తెలియదు, ఎడ్యుకేషన్కి మాత్రం ఫండ్ రావట్లేదు. మరి వాళ్ళ సమగ్ర శిక్షలో ఇచ్చేటువంటి ఫండ్ కూడా రకరకాల కొర్రీలేసి ఇవాళ 60-40 లేదా 50-50 ఇచ్చేటువంటి సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ సక్రమంగా రిలీజ్ చేయట్లేదు. దానికి మ్యాచింగ్ షేర్ ఇవ్వాల్సిన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వని పరిస్థితి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు గతంలో డైవర్ట్ చేసి వేరే వేరే స్కీమ్స్ ఖర్చు పెట్టారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో ఇది కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, విద్య కాంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి విద్యారంగం మీద వాళ్ళు పెట్టాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం, విద్యారంగంలో పిల్లలందరికీ నాణ్యమైన చదువు చెప్పాల్సినటువంటి బాధ్యత మాది అని కాకుండా ఏదో డబ్బు ఉన్న వాళ్ళు, చదువు అవసరం అనుకున్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ తిప్పలే వాళ్ళు పడతారు, చదువుకుంటారు. కొద్దిమందికి మేము చదువు చెప్తే చాలు, ఆ చదువు ఎట్లా చెప్పినా సరిపోతుందనే పద్ధతిలో గాలికి పోయేట్టుగా ఈరోజు చదువు చెప్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని దీన్ని మార్పు రాకుండా మేము ఎన్ని బడిబాటలు పెట్టినా, మేము ఇంటింటికి తిరిగినా తల్లిదండ్రుల్లో కాన్ఫిడెన్స్ కల్పించడం సాధ్యం కాదు మాకు అనిపిస్తాం. ఎందుకంటే కొద్దిగా పిల్లలు కొంతమందిని నిలబెట్టుకోగలుగుతామే కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఇవాళ ప్రైవేట్ నుంచి ఉన్నటువంటి పోటీని తట్టుకోవడానికి మేము కాంపిటేటివ్ స్పిరిట్తో ఎంత పని చేసినా మాకున్నటువంటి మోరల్ సపోర్ట్ ఎక్కడి నుంచి రావాలో, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలో, పేరెంట్స్లో కాన్ఫిడెన్స్ కలిగించగలిగేటువంటి చర్యలు గవర్నమెంట్ వైపు నుంచి తీసుకుంటే సాధ్యం అవుతుంది. ఎస్ ఆజాద్ గారు, మొత్తం మీద ఏదైతే గత ప్రభుత్వంలో 56% గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంటే 44% మాత్రమే ప్రైవేట్ స్కూల్లో ఉంది. కానీ ఇది అటు తిరిగి అది ఇటు తిరిగి, అంటే 54% ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో, 54% ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో, 46% గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండడానికి గల కారణాలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని అర్థం. సార్, ఒకటి ఇందాక రవి సార్ కులంకుశంగా చెప్పారు. వాటిలో ముఖ్యమైనటువంటి ఏంటంటే, నిజంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులందరూ కూడా సమగ్రమైనటువంటి విద్యని అందాలి అని అంటే ఖచ్చితంగా తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, డైరెక్టర్ కాడ నుంచి మొదలుకుంటే కింద స్కూల్ టీచర్ వరకు ఉపాధ్యాయుడు కానీ, ప్రధాన ఉపాధ్యాయుడు కానీ, ఎంఈఓ కానీ, డిఈఓ కానీ, డిప్యూటీ డిఓ కానీ అన్ని పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉండి ఇన్ఛార్జీలుగా ఉండి ఎఫ్ఎస్ఏలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయితే అనేటువంటి నమ్మకం కానీ, ప్రభుత్వ పాఠశాలల పైన తల్లిదండ్రులకు నమ్మకం వచ్చేటువంటి ఆస్కారం కానీ ఇది ఉండదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ప్రభుత్వానికి నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే నిధులు పెంచుతున్నామని చెప్పేసి అంకెలలో పెంచడం కాదు, జీడిపిలో పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. గతానికి ఇప్పటికి ప్రభుత్వానికి నిధుల్ని పెంచామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. గతానికి ఇప్పటికీ కూడా ఆదాయం ఎంత పెరిగింది, మీరు నిధులు ఎంత పెంచారు అనేటువంటిది ప్రభుత్వము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జీడిపిలో ఉన్నటువంటి 6% పెంచాలని చెప్పేసి గతంలో వచ్చింది. ఇప్పుడు పెట్టేటువంటి మొత్తం బడ్జెట్ లో కూడా 30% నిధులను ఎందుకోసం అనంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ విద్యారంగానికి ప్రాముఖ్యతనిస్తేనే ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, సమాజం అభివృద్ధి చెందేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మనం అందరం భావిస్తా ఉన్నాం. అలాంటి దానికోసము ఖచ్చితంగా ప్రభుత్వం నిధులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏదైతే 7.8% నిధులు పెట్టింది, ఈ ప్రభుత్వం 7.7% మాత్రమే నిధులు పెట్టింది. ఈ నిధుల శాతం పెంచడం లేదు, సౌకర్యాలు కల్పించడం లేదు. సౌకర్యాలు కల్పించడంలో పేర్లు మాత్రమే మారుస్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఒకటి పెడితే ఈ ప్రభుత్వం ఇంకోటి పెడతా ఉంది. మన ప్రభుత్వం మన ఊరు మనబడి అని చెప్పేసి గతంలో పెట్టారు. మళ్ళీ దీనికి సంబంధించినటువంటిది
స్వచ్ఛంద సంస్థలు కానీ ఎన్ఆర్ఐలను కానీ వాళ్ళందరినీ భాగస్వాములు చేయాలి. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని ఇంక్లూడ్ చేసుకోవాలి. వీటిని పర్యవేక్షించడం కోసం అమ్మ ఆదర్శ కమిటీలు ఉండాలని చెప్పేసి ఇట్లా పథకాల పేర్లు మారుస్తా ఉన్నారు, కమిటీల పేర్లు మారుస్తా ఉన్నారు. కానీ ఈ కమిటీలకు సంబంధించినటువంటి నిధులు పెంచడం కానీ, ఈ కమిటీలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేవా అని చెప్పేసి పర్యవేక్షించేటువంటి వాళ్ళు సరిగ్గా పర్యవేక్షించడం కానీ ఇలాంటి ఏవి కూడా సక్రమంగా చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఏవి చేయకుండా ప్రభుత్వ పాఠశాల పైన ప్రభుత్వ ప్రజలకు నమ్మకం కలిగేటువంటి ఆస్కారం అసలే ఉండదని చెప్పేసి తెలియజేయడం జరుగుతా ఉంది. ఎందుకోసం అనంటే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి దాంట్లో గతంలో నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 2000 సంవత్సరం వరకు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా 2000 సంవత్సరం వరకు రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేల కాడ నుంచి మొదలుకుంటే టీచర్ల వరకు అందరూ కూడా దాదాపు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. 2000 సంవత్సరం తర్వాత వచ్చినటువంటి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో గతంలో నూతన ఆర్థిక సంస్కరణలు 1994 తర్వాత ఏదైతే నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చి ప్రైవేట్ రంగం పెరిగిన తర్వాత 2000 తర్వాత ప్రైవేట్ రంగం అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా ప్రైవేట్ రంగంలో చదివినటువంటి వాళ్ళు ప్రధాన ఉపాధ్యాయులుగా రావడం కానీ ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఉద్యోగులుగా రావడం కానీ జరుగుతూ ఉంది. కానీ గతంలో ఇప్పుడు రవి సార్ చెప్పారు, వాళ్ళ సార్ కూడా వాళ్ళ డాడీ గారు కూడా ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉన్నారు. ఇప్పుడు సారు ఉపాధ్యాయుడిగానే ఉన్నారు. వారు చదివినటువంటి స్కూల్లోనే వారిని కూడా చదివారు. అలాగే నిజంగా చదవాలి అని అంటే, నమ్మకం కలగాలి అని అంటే ఆ స్కూల్లో సరైనటువంటి విద్యా బోధన జరిగి ఆ విద్యార్థికి సరైనటువంటి అభ్యాసం వస్తుంది అనేటువంటి నమ్మకం వారికి అప్పుడు ఉంది కాబట్టి చదివారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు నిజంగానే ఇప్పటి నుంచి అయినా సరే రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి నుంచి అయినా సరే నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది తీసుకురావడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసం అనంటే ఇప్పుడు మీరు నిధులు కొరత అని చెప్పేసి నిధులు ఎక్కువ కేటాయిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేమేం అడుగుతా ఉన్నామంటే మీ పిల్లల్ని అక్కడ చేర్పిస్తే నిజంగా బెంచీలు ఉన్నాయా లేవా మీరు చెక్ చేసుకుంటారు, నిజంగా అక్కడ చదువు చెప్తున్నారా లేదా పర్యవేక్షిస్తారు. అక్కడ ఎవరైతే తక్కువ ఉన్నారో మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అక్కడ పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్టు ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఉంటే తప్పనిసరిగా రిక్రూట్మెంట్ చేసేటువంటి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఇది అనివార్యమయ్యేటువంటి స్థితి నెలకొంటది. కాబట్టి సర్పంచ్ల కాడ నుంచి వార్డు మెంబర్ల కాడ నుంచి మినిస్టర్ల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి మనవన్ని అక్కడనే చేర్పించేటువంటి ఆస్కారం ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇందాక పేపర్లలో పూర్తి స్థాయిలో రాశారు. ఇంతకుముందు కవిత గారి కొడుకు డిగ్రీ చదవడం కోసం అమెరికా వెళ్తే తను అక్కడికి వెళ్ళిందని చెప్పేసి తర్వాత జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే డిగ్రీ ఇక్కడ ఎందుకు చదవట్లేదు అని అంటే ప్రభుత్వ విద్యా సంస్థల పైన వీళ్ళకు కూడా సరైనటువంటి నమ్మకం లేదు. అందుకోసమే బయటికి పంపించేటువంటి ఆస్కారం ఉంది. ఇలాంటి ఆపాలి అని అంటే, నమ్మకం రావాలి అని అంటే నిజంగా మీరు చిత్తశుద్ధితో పనిచేసేటువంటి పరిస్థితి ఉంటే తప్ప, నిజంగా వీటిని పర్యవేక్షించేటువంటి పరిస్థితి ఉంటే తప్ప, ఇది అడిగితే ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నారంటే ఇందాక సార్ చెప్పినట్టు రేషనలైజేషన్ పేరుతోని ఉన్నటువంటి టీచర్లు అంటే విద్యార్థులు తక్కువ ఉన్నారు అనేటువంటి దాంతోని స్కూల్స్ ని మొత్తం కూడా మూసేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీరు స్కూల్స్ ఎందుకు మూసేస్తా ఉన్నారు? ఒక్క విద్యార్థి ఖమ్మం జిల్లాలో ఒక్క విద్యార్థి ఉన్నటువంటి చోటికి వెళ్ళి కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, డిఈఓ గారు వాళ్ళందరూ వెళ్ళి కూడా చెక్ చేస్తా ఉన్నారు ఆ స్కూల్ మొత్తంలో ఒకే విద్యార్థి ఉన్నారని చెప్పేసి. అవును, ఒకే విద్యార్థి ఉండడానికి కారణం ఏంటంటే ఆ ఊర్లో విద్యార్థులు లేరా అంటే 260 మంది విద్యార్థులు ఆ ఊర్లో ఉన్నారు. ఆ ప్రైమరీ స్కూల్లో చదవడం కోసం 250 మంది విద్యార్థులు ఆ ఊర్లో ఉంటే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ బాట పడతా ఉన్నారు. ఒక్క విద్యార్థి మాత్రమే అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసము అంటే అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేవు. సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ విద్య పైన పేరెంట్స్ కు నమ్మకం లేనటువంటి స్థితి నెలకొంటా ఉంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో నమ్మకం కలిగించేటువంటి స్థితి ప్రభుత్వం కల్పిస్తే తప్ప దీంట్లో విద్యార్థులు జాయిన్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి తక్షణమే బడిబాట పేరుతోని తాత్సారం చేయకుండా విద్యార్థులందరినీ కూడా ప్రైవేటు విద్యార్థులను ప్రైవేటు పాఠశాలకు ఏదైతే మీరు రికగ్నిషన్ పర్మిషన్స్ కూడా హంగు ఆర్భాటాలతో ఇస్తా ఉన్నారు. గతంలో ఆకునూరు మురళి గారు ఇచ్చినటువంటి సిఫారసుల్ని మీరు ఏం చేశారు? ఆకునూరు మురళి గారు ఇచ్చినటువంటి సిఫారసులు పరిగణలో తీసుకొని మన ఊరు మనబడి పథకాన్ని తీసుకొచ్చారా? దాంట్లో ఉన్నటువంటి ఆకునూరు మురళి గారు చేసినటువంటి కమిటీ చేసినటువంటి సిఫారసులకు అనుగుణంగా మన ఊరు మనబడి పథకంతో పాటు నిధుల్ని పెంచేటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? లేకపోతే మిడ్ డే మీల్స్ ఛార్జీలు పెంచేటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఆకునూరు మురళి కమిటీ ఇచ్చినటువంటి విధంగా
మీరు ఇక్కడ టీచర్ పోస్టులు భర్తీ చేసేయడం కోసం ఏమైనా ప్రయత్నాలు చేశారనంటే అవి ఏమీ చేయకుండానే మన ఊరు మన బడి పథకం అనేటువంటిది ఎన్ని సంవత్సరాలు పెట్టినా కానీ వృధా ప్రయాసే అవుతుంది తప్ప ఇది ప్రభుత్వం కేవలము క్యాలెండర్ ప్రోగ్రామ్ అవుతుంది తప్ప ఇది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ విద్యతో పాటు ప్రభుత్వ విద్య నిర్లక్ష్యం కావడంతో పాటు ప్రభుత్వ నిధులు కూడా దుర్వినియోగం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఈ ప్రోగ్రాం పేరుతో నిధులు కూడా దుర్వినియోగం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి దీన్ని పర్యవేక్షిస్తున్నాం అనేటువంటి దాని కోసం కలెక్టర్ కాడ నుంచి మొదలుకుంటే కింది స్థాయి వాళ్ళందరూ కూడా ఎన్నిసార్లు కాళ్ళకు బల్బం కట్టుకొని తిరిగినా కానీ ఇది వృధా ప్రయాసే అవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దీంట్లో ఖచ్చితంగా మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరొక వ్యక్తి గౌరీ సతీష్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గారు కూడా మనకు ఫోన్ లైన్లో అందుబాటున్నారు. సతీష్ గారు సార్ నమస్తే. నమస్తే. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో బడిబాట ఈరోజు మొదలైంది. కానీ బడిబాట లోపల ఏదైతే బడి పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళకు తీసుకెళ్తుంటే ఇక్కడ మాత్రం గవర్నమెంట్ టీచర్స్ మాత్రమే బడి పిల్లల కోసం ఇల్లు తిరగవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి ప్యానలిస్టులందరికీ, మీకు సదన టీవీ ప్రేక్షకులందరూ కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక ఎవరు మాట్లాడినటువంటి పెద్దలు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే 10,890 పోస్టులను భర్తీ చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వందా కాదా? దాంతో పాటుగా ఏదైతే గతంలో 4,460 ప్రభుత్వ పాఠశాలను మూసేస్తే కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్ లేకుండా, ఎంఈఓ లేకుండా, హెడ్ మాస్టర్ లేకుండా ఎఫ్ఏసీలతో నడిచినటువంటి విద్యా వ్యవస్థ మనం 2 పర్యాయాలు చూసాం కదా. అలా కాకుండా వారందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వారందరికీ సమ్మర్ లో కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎవరి విధి విధానాలు ఏంటనేది చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేసినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉన్నటువంటి విద్యాశాఖది. అది కాదని గత ప్రభుత్వాన్ని ఎగ్జాంపుల్ చేస్తే మనం ఏం చేయగలుగుతాం? అది కరెక్ట్ కాదు కదా. ఎస్, ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి బడులన్నిటిని బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించడానికి ప్రభుత్వము బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా వారికి కావాల్సినటువంటి ఏవైతే మౌలిక సదుపాయాలు, వారికి కావాల్సినటువంటి బెంచెస్ కానీ, వారికి కావాల్సినటువంటి మిగతా అవసరాలు కూడా, వాళ్ళకి డ్రెస్సెస్ కానీ, పిల్లలకు కావాల్సినటువంటి బుక్స్ కానీ వారికి ఇన్ టైంలో చేర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. బడిబాట అనేది ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో, ఎవరైతే ఈ పాఠశాలకు వెళ్లకుండా పనిలోకి వెళ్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ బడిలో చేర్పించాలనే ఉద్దేశంతో ఆ పాఠశాల పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఆ పాఠశాలలో చేర్పించడానికి చేసే కార్యక్రమం అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అది సత్ఫలితాలను ఇచ్చే కార్యక్రమం ఏ ప్రభుత్వం చేసినా, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి. ఎందుకంటే విద్యా వైద్యం అనేది ఒక మనిషికి సమాజాన్ని చూడడానికి 2 కళ్ళు ఎలాగానో ఈ ప్రభుత్వానికి కూడా 2 ప్రయారిటీగా ప్రయాణం చేస్తా ఉంది. ఆ దిశలో భాగంగానే ఇందాక మా మిత్రులు గుర్తు చేసినట్టుగా ఎవరైతే విద్యా కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మురళీ గారు సూచించినటువంటి సూచనలు ఏవైతే ప్రైవేట్ బళ్ళలో ఉన్నటువంటి ఫీజుల నిర్ధారణ చేయడం కోసం కానీ, అంటే వాటిని కట్టడి చేయడం కోసం కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి చదువుతున్నటువంటి బిలో పవర్టీ లైన్ కానీ ఎవరైతే ప్రభుత్వ బడులను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అక్కడ మౌలిక సదుపాయాలు కానీ, టీచర్ల కొరత లేకుండా కానీ, అక్కడ ఉన్నటువంటి వారందరికీ ప్రమోషన్లు కల్పించినప్పుడే అవన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుందనేది మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వం 2025-26 అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి విద్యా ఎన్రోల్మెంట్ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయా ప్రభుత్వ బడులలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా ప్రభుత్వం ఖచ్చితంగా నిధులు కేటాయించింది. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓలు కూడా ప్రయత్నం చేస్తారు. గతంలో పర్మనెంట్ ఎంఈఓ లేనటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు పర్మనెంట్ ఎంఈఓలో నియమించినటువంటి ఘనత ప్రజా ప్రభుత్వాది కదా. ఒక మండలంలో ఎడ్యుకేషన్ ను రొటేట్ చేయడం ఎంఈఓ గారు కావాలి కదా. అది కదా నిబద్ధత అంటే.
సతీష్ గారు, మొత్తం మీద ఏదైతే ఇప్పుడు బడిబాట కార్యక్రమం ఈరోజు మొదలైంది, ఈ బడిబాట కార్యక్రమంలో పేద పిల్లలకు నాణ్యమైన విద్యను బోధించాలని అటు ఆ టీచర్స్ని కావచ్చు, ఇటు గవర్నమెంట్ని కూడా కావచ్చు, స్వతంత్ర న్యూస్ ఛానల్ కోరుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మిడ్ డే డిబేట్కు వచ్చినటువంటి పెద్దలు రవి గారికి, అదే మురళీమోహన్ గారికి, అదే గౌరీ సతీష్ గారికి, అలాగే ఆజాద్ గారికి మాత్రం థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఇది ఈరోజు మిడ్ డే డిబేట్. మరో మిడ్ డే డిబేట్తో మళ్ళీ కలుద్దాం.